ఫ్రెండ్స్, జానకి సుశీల నిజం చెప్పాలి అంటే పాటల ప్రపంచంలో వీళ్ళిద్దరూ ఒక మూల స్తంభాలుగా మనం వ్యవహరించవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్ జానకి గారు, పి సుశీల గారు వీళ్ళ ముగ్గురు ఒక సినిమాలో పాడుతున్నారంటే అసలు సంగీత అభిమానులకి ఒక రకంగా చెప్పాలంటే అదొక పండగని చెప్పాలి. అప్పట్లో సినిమాలు నిజం చెప్పాలంటే సినిమా బావుండి, స్టోరీ బావుండి, హీరో, హీరోయిన్స్ బావుండి చూసేవాళ్ళు కొంతమంది అయితే, అచ్చంగా పాటలు వినటం కోసం ఎంతో మంది అభిమానులు ఈ సినిమాలకు వెళ్తుండేవారు. అప్పుడు ఈ ఓటీటీలు గట్రా కూడా ఏం లేవు కదా! అయితే ఇక జానకి గారు చనిపోయిన తర్వాత సింగర్ పి. సుశీల గారు చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అసలు ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు సెన్సేషన్‌గా మారిపోయాయి. అసలు ఇంతకీ ఆవిడ ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం. వీళ్ళిద్దరి మధ్య అప్పట్లో గొడవలు నిజంగా వచ్చాయా? వస్తే కారణం ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2 పర్వతాల లాంటి బంధం మాది అంటూ ఆవిడ మొదలుపెట్టారు. ఒకప్పుడు మద్రాస్ సంగీత ప్రపంచాన్ని గడగడలాడించిన ఇద్దరు తాము 2 పర్వతాల లాంటి వాళ్ళమని సుశీల గారు గుర్తు చేసుకున్నారు. దేవుడు జానకి గారిని తీసుకువెళ్ళిపోవడం సంగీత ప్రపంచానికి తీరని లోటు అంటూ ఆవేదన చెందారు. అయితే జానకి గారు ఎన్ని రకాలుగా ఎంత వైవిధ్యంగా పాడగలరో ఎవరు ఊహించలేదు అంటూ ఆవిడ కొనియాడారు. జానకి గారి ప్రతిభ తనకంటే గొప్పదని అందరికీ తెలియాలన్న ఉద్దేశంతోనే నా జీవితంలో మొదటి అవార్డును జానకి గారికే నేను ఇచ్చానని, ఆ విషయం చాలా మందికి తెలియదని, అప్పట్లో నాకు అలాగే జానకి మధ్య ఎన్నో విభేదాలు ఉన్నాయని, సుశీలగా నన్ను చాలామంది జానకి గారే మీకంటే బాగా పాడతారని మీకు అసూయ అన్నవాళ్ళు కూడా ఉన్నారని, కానీ అవన్నీ కాదు, నాకన్నా ఆవిడ గొప్ప సింగర్ అని నేనే ఒప్పుకుంటున్నానంటూ నా ఫస్ట్ అవార్డు ఆవిడకే ఇచ్చారని, అది నేను జీవితంలో మర్చిపోలేనని, జానకి గారు కూడా ఇప్పటికీ మర్చిపోలేదు అంటూ ఆవిడ గురించి చెప్తూ కంటతడి పెట్టుకున్నారు. జానకి గారిని తన సొంత సిస్టర్లా భావించారని, ఆవిడ లేరనే వార్త విన్నాక మనసు మొద్దుపారిపోయి కంటి నుంచి నీరు కూడా రానంత షాక్లో నేను బాధపడుతున్నానని చెప్పారు. జానకి గారు సాక్షాత్తు ఆ సరస్వతీదేవి స్వరూపం అని, బహుశా దేవలోకంలో కచేరీ పాటల కోసం ఆ సరస్వతీదేవే ఆవిడ్ని పక్కన ఉంచుకోవడానికి పిలిపించుకుని ఉంటుందని, ఇలాంటి అదృష్టం ఎవరికీ రాదు అని అన్నారు. గతంలో కొంతమంది తమ ఇద్దరి మధ్య లేనిపోని మాటలు చెప్పి విభేదాలు సృష్టించి ఆనందించాలని చూశారని, ఇప్పుడు జానకి గారు లేకపోయేసరికి బహుశా వారి కళ్ళు చల్లబడి ఉంటాయి అంటూ ఘాట్గా స్పందించారు. పరిపూర్ణమైన జీవితం జానకి గారిదని చెప్పుకొచ్చారు. జానకి గారు ఒక తల్లిగా, ఒక గృహిణిగా, ఒక సింగర్గా ఆవిడ పరిపూర్ణమైన జీవితాన్ని గడిపారు. ఆవిడ భౌతికంగా దూరమైన ఆమె పాటకు చావులేదు. ఇకపై ఆమెకు పునర్జన్మ లేకుండా ఆ సరస్వతీదేవి చెంతే శాశ్వతంగా ఉండిపోవాలంటూ ఆవిడ ముగించారు. అయితే అసలు జానకి గారికి, సుశీల గారికి నిజంగా గొడవలున్నాయా? గొడవల విషయంలో అసలు ఏంటి సంగతి అంటే, ఆ మధ్య కాలంలో నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ గొడవల కన్నా కూడా ఆ మధ్య కాలంలో చాలా రకాల గ్రూపిజాలు ఏర్పడ్డాయి అన్న వార్తలు గట్టిగా వినిపించాయి. అయితే కొంతమంది సింగర్స్ లేదా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్, మరి కొంతమంది ప్రొడ్యూసర్స్ ఎక్కువగా సినిమాలో ఒక సింగర్ పాట పాడాలి అంటే మొదటిగా ప్రొడ్యూసర్, నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళిద్దరు ఆమోదం ఉండాలన్నమాట. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదండి మాకు ఈ సింగర్ చేతే పాడించాలి అని గనక సంగీత దర్శకుడితో మాట్లాడినట్టయితే సంగీత దర్శకుడు వాళ్ళతో పాట పాడిస్తారు. కొంతమంది ఎక్కువ శాతం సంగీత దర్శకుల మీదే సింగర్స్ ఎవరు పాడాలనే దాన్ని ఆధారపడి ఉంటుంది. అయితే అప్పట్లో కొంతమంది ఎక్కువగా పి. సుశీల గారిని పెట్టుకుని పాడించుకుంటుండేవారు. అది వాళ్ళ ఇష్టం. అలాగే జానకి గారిని ఎక్కువగా పెట్టుకుని పాడించుకుంటూ ఉండేవాళ్ళు. ఉదాహరణకి ఇళయరాజా గారు ఎక్కువగా జానకి గారితోనే ఎక్కువగా ఆయన పిక్చర్స్ చేశారు సుశీల గారి కన్నా కూడా. కానీ వేరే సింగర్స్ పెండ్యాల గారు కానీ వేరే వాళ్ళు కానీ జానకి గారితోనూ సుశీల గారితోనూ ఎక్కువ చేస్తుండేవారు. అయితే ఆ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్స్ 2 గ్రూపులుగా విభజన అయిపోయారని, ఆ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్‌కి సుశీల గారంటే ఇష్టం, ఇంకొక గ్రూప్‌కి జానకి గారంటే ఇష్టం అంటూ అప్పట్లో రూమర్లు, వార్తాపత్రికలు అంటే ఇప్పుడంటే మామూలుగా యూట్యూబ్‌ల్లోను, ఇన్‌స్టాగ్రామ్‌ల్లోను మనం న్యూస్‌లు చూస్తున్నాం కదా! అప్పట్లో వార్తాపత్రికల్లోనూ వాటిల్లోనూ అవి కనపడుతుండేవి. ప్లస్ సినిమా ప్రపంచంలో అవి బాగా ఎక్కువగా కనిపిస్తుండేవి. అయితే ఆ మాటలు అప్పట్లో వాళ్ళు ఖండించారు. సుశీల గారు గానీ, జానకి గారు గానీ. జానకి గారైతే ఏ ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా ఆవిడ దాన్ని లేదండి మాకేం గొడవలు లేవు. అసలు ఇంకా చెప్పాలి అంటే వేరే వాళ్ళ మీద జెలసీ గూడా మాకేం ఉండేది కాదు.
నాకు వచ్చిన పాటలు నేను పాడుకుంటాను, ఆవిడకి వచ్చిన పాటలు ఆవిడ పాడుకుంటారు, అంతే. నాకేదైనా ఇబ్బంది ఉంటే నేను వెంటనే మాట్లాడుకుంటా, వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు అనేవారే కానీ ఎక్కడ కూడా ఆవిడ ఎటువంటి పురపచ్చాలకి వెళ్ళేవారు కాదు జానకి గారు. అయితే ఈ ఈ రూమర్ అయితే మాత్రం ఉండేది. ఎందుకనంటే చిత్ర గారు సినిమా ఫీల్డ్ లోకి వచ్చే వరకు జానకి గారు, సుశీల గారు ఎక్కువగా మూల స్తంభాలుగా ఉండేవారు. అయితే ఎస్పి శైలజ్ గారు కూడా పాటలు పాడేవారు. ఆవిడ కూడా కొంచెం ఆవిడ మంచి అంటే వీళ్ళిద్దరూ బాగా స్టాండర్డ్ సింగర్స్ అయిన తర్వాత కానీ ఎస్పి శైలజ్ గారు కానీ లేకపోతే నిజం చెప్పాలంటే చిత్ర గారు కానీ వీళ్ళు వచ్చారు. వాణి జయరాం గారు వచ్చినప్పటికీ కూడా ఆవిడ గొంతు ఎక్కువగా అందరి హీరోయిన్స్ కి మ్యాచ్ అయ్యేది కాదు. అందుకని అప్పట్లో సుశీల్ గారు, జానకి గారే వీళ్ళిద్దరే ఒక గొప్ప సింగర్స్ అంటారు. అలాగా కొంతమంది డైరెక్టర్లకి సుశీల్ గారు, కొంతమంది డైరెక్టర్లకి జానకి గారు ఇష్టం ఉండేది. లేదంటే ప్రొడ్యూసర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ బట్టి ఉండేది. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి గొడవలు ఇవి లేవు. అయితే వీళ్ళిద్దరి మధ్య అద్భుతమైన బెస్ట్ ఫ్రెండ్షిప్ ఉందా అంటే అది కూడా లేదు. వీళ్ళిద్దరు మంచిగా పాటలు పాడాలంటే చక్కగా స్టూడియోలో కలుసుకునేవాళ్ళు. లేదు ఏదైనా సుశీల్ గారు ఏదైనా అద్భుతమైన పాట పాడితే జానకి గారు ఫోన్ చేసి ఏమండి మీ పాట చాలా బాగా పాడారు అని ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చేవారు. ఎక్కడైనా కలిస్తే మంచిగా మాట్లాడుకునేవారు. అంతవరకే ఉండేది. వాళ్ళిద్దరు ఏమీ రాసుకుపోసుకుని తిరిగే బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, అలానే శత్రువులు కాదు. చక్కని కలీగ్ అని చెప్పొచ్చు. అదే విషయాన్ని సుశీల గారు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి అనడం జరిగింది. అప్పట్లో ఆ వార్తలకు బలం వచ్చేలాగా కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రమే ఆ జానకి గారి చేత పాడించేవారు. కొంతమంది ఎక్కువగా సుశీల్ గారి చేత పాడించేవారు. ఆ వార్తలు మరి అప్పట్లో నిజమేనే అనిపించేది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి, సంగీత ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కూడా. కానీ అలాంటివి ఏవీ లేదని, మరి ఆవిడ ఎవరిని ఉద్దేశించి చల్లబడ్డాయా అని అన్నారో తెలియదు కానీ ఇప్పుడైతే మాత్రం అటువంటివి ఏమీ లేదండి. ఎందుకంటే జానకి గారి గొంతులో నుంచి వచ్చిన పాటలు వినడానికి, సుశీల్ గారి గొంతు నుంచి వచ్చిన పాటలు వినడానికి ఇంకా సంగీత అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. ఎందుకంటే అలనాటి పాటలు మామూలు పాటలు కావు. అంతేందుకు 1990s సాంగ్స్ లో కూడా చాలా సాంగ్స్ జానకి గారు పాడారు. ఎంతో అద్భుతంగా పాడారు. ఇప్పటి రోజుల్లో అటు జెన్జీ కిడ్స్ కానీ లేకపోతే ఆల్ఫా కిడ్స్ కానీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేసేటట్టుగానే ఆ పాటలు ఉంటాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.